ఒక స్టార్ కమెడియను చనిపోయినప్పుడు సగం బాడీ రిక్షాలో మిగతా సగం బాడీ నేల కానుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంత స్టార్ కమెడియన్ అయినా కూడా చుట్టూ 10 మంది కూడా లేరు శవాన్ని సాగదంపడానికి. ఇంతటి ఘోరాతి ఘోరమైన మరణం ఎవరికి సంబంధించిందంటే కమెడియన్ ఐరన్ లెగ్ శాస్త్రి. కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది ఆయన జీవిత గాథ. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. నిజంగానే ఆయన గుళ్ళో పూజలు, వివాహాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఈస్ట్ గోదావరిలో జన్మించాడు. వాళ్ళమ్మకి ఆయన ఒక్కడే కొడుకు. కానీ అక్కయ్యలు ఉండేవాళ్ళు. ముద్దుగా బొద్దుగా ఉండడంతో బాగా గోము చేసేవారు. చదువు పెద్దగా చదువుకోలేదు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాజమండ్రిలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈవివి సత్యనారాయణ గారు దర్శకత్వం చేస్తున్నారు. ఆ పూజకు సంబంధించిన పంతులు ఒక ఆయన రాలేదు. రాకపోవడంతో ఆ ఏరియాకు సంబంధించిన ఒక సర్పంచ్ ఎవరో ఉంటే, మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, గురుపూడి విశ్వనాథ్ శాస్త్రి, ఆయన్ని పిలిపిద్దాం, బాగా చేస్తాడు అని చెప్పడంతో ఐరన్ లెగ్ శాస్త్రి గారిని పిలిచారు. పిలిస్తే ఆయన మాట్లాడే విధానం, ఆ మంత్రాలు చదివే విధానం ఈవివి సత్యనారాయణ గారికి చాలా ఫన్నీగా అనిపించింది. వెటకారంగా ఫన్నీగా సెటైర్లు వేస్తూ సినిమాలు తీయడంలో ఈవివి సత్యనారాయణ గారు దిట్ట. ఇంకేముంది, ఆయన మనసులో గునుపూడి విశ్వనాథ్ శాస్త్రి గారు పడిపోయారు. నోరు తెరిచి అడిగేశారు, మీరు మా సినిమాలో చేస్తారా అని. ఆయనకు సినిమా ప్రపంచమే తెలీదు. అయ్య బాబోయ్, నాకు అసలు యాక్టింగే రాదండి బాబు అని చెప్పేశాడు. అయినా పర్వాలేదు, నువ్వు ఆ మెల్లకన్ను పెట్టుకొని నీకు ఇచ్చిన డైలాగ్ నువ్వు పలికితే చాలు, మిగతాది కెమెరాతో నేను మేనేజ్ చేస్తాను అని ఈవివి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. అలా సినీ రంగప్రవేశం జరిగిన తర్వాత ఆయనకున్న పర్సనాలిటీ వల్ల ఐరన్ లెగ్ శాస్త్రి అని పేరు వచ్చింది. అది కాస్త ఒక సినిమాలో బ్రహ్మానందం గారి తమ్ముడు కనుక అక్కడికి వస్తే అది ఐరన్ లెగ్, అనుకున్నది జరగదు, పెళ్ళి అయితే పెటాకులు అవుతుంది, విడాకులు అవుతుంది, ఎవరైనా పుట్టినప్పుడు ఆయన వస్తే చనిపోతుంది అనే విధంగా క్యారెక్టర్ రాసుకోవడం వల్ల ఐరన్ లెగ్ శాస్త్రి అని పేరు వచ్చింది. ఇలా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు విపరీతంగా పెరిగిపోయాయి. గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారికి మనీ మేనేజ్మెంట్ తెలియలే. విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియదు. సినిమా సర్కిల్ పెరిగిపోయింది. చిరంజీవి గారి సినిమా దగ్గర నుంచి మోహన్ బాబు, బాలకృష్ణ అందరి సినిమాల్లో గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారు ఓ క్యారెక్టర్ రాసుకొని ఉంటున్నాడు. కొంతమంది డబ్బులు ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. మందుకు బానిస అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే సర్కిల్ పెరిగింది. ఎక్కడైనా పార్టీ ఉంది అన్నప్పుడు ఆ సినిమా ప్రోగ్రామ్ షూటింగ్కు మొత్తం అంతా ఆపేసి ఆ పార్టీకి వెళ్ళేవాడు. పౌరోహిత్యంగా ఉన్న పంతులు గారు సిగరెట్లకి బానిసయ్యాడు. తర్వాత బీర్లు, బిర్యానీలు, మందుకి బానిసయ్యాడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పలకరించే వాళ్ళు లేరు. డబ్బులన్నీ అయిపోయాయి. సినిమా వాళ్ళు ఎవరు షూటింగ్కి పిలవట్లేదు. ఎందుకంటే తాగి ఎక్కడుంటున్నాడో కూడా ప్రొడ్యూసర్లకి, రైటర్లకి తెలియట్లేదు. తర్వాత వాళ్ళ అక్కయ్యల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళే చూసుకుంటూ ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కయ్యల దగ్గరే ఉండేవాడు. తర్వాత అక్క వాళ్ళు, గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారి అక్క వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్తూ, బాబు నువ్వు ఇది తినాలి, ఇది తినకూడదు, జాగ్రత్తగా ఉండు, మందులు వేసుకో అని చెప్పి ఆయన ఒక్కరిని ఇంట్లో పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు నోరు ఊరి మంచిగా పలావు, చికెను రోస్ట్ చేయించుకొని మందు తెచ్చుకొని ఫుల్గా తాగేసి పడుకున్నాడు. తెల్లవారి వాళ్ళ అక్కలు వచ్చేసరికి ఆయన ప్రాణంతో లేడు. ఏ అర్ధరాత్రి ఊపిరాడక గుండెపోటుతో చనిపోయాడు. కనీసం దహన సంస్కారాలకు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంతటి దయనీయ పరిస్థితి వరకు ఆయనే తెచ్చుకున్నాడు, డబ్బు మేనేజ్మెంట్ తెలియక. చివరికి ఒక రిక్షాలు తీసుకెళ్తుంటే తలభాగం వేలాడిపోయింది నేలకి, తలకి రాసుకుంటూ వెళ్ళింది నేలకి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.